ఈరోజే చివరి మాఘ గురువారం. ఇలాంటి రోజు మళ్ళీ సంవత్సరానికే. మరి ఇంతటి విశేషమైన రోజు మాఘ పురాణంలోని ఈ కథను వింటే చాలు. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒక విద్యాధరుడు చాలా కాలం వరకు సంతానం లేక పరమేశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చుకుని శంకర భగవానుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దాంతో విద్యాధరుడు శంకరుణ్ణి స్తుతించి, దేవా, నాకు పుత్ర సంతానం కలిగేటట్లు వరాన్ని ఇవ్వమని అడిగాడు. పరమేశ్వరుడు ఇలా పలికాడు, విద్యాధరా, నీ జాతకంలో పుత్రులు కలిగే యోగం లేదు. ఇంత తపస్సు చేశావు కాబట్టి నీకొక పుత్రిక కలిగేటట్లు వరాన్ని ఇస్తున్నాను అని అదృశ్యమైపోయాడు. పుత్రుడో పుత్రికో ఎవరైతే ఏమనుకున్నాడు విద్యాధరుడు. ఇంటికి వచ్చాడు. భార్యకు ఈ విషయం చెబితే ఆమె కూడా చాలా సంతోషించింది. వారికి ఈశ్వర వరప్రసాదంగా ఒక కుమార్తె జన్మించింది. వారు ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచి విద్యా బుద్ధులు చెప్పించారు. వివాహయోగ్యమైన వయసు వచ్చిందామెకు. ఒక్కగానొక్క కూతురు. ఈమెను విడిచి ఉండడం ఎలాగా? ఎవడైనా యోగ్యుడైన పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అల్లుణ్ణి తమ ఇంటికే తెచ్చుకుంటే తమ కుమార్తె తమ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుందని ఆలోచించి అలా ఇలరికం వచ్చే పెళ్ళికొడుకు కోసం వెతుకుతున్నాడు. ఒకనాడు ఈ అమ్మాయి ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ ఉండగా ఒక రాక్షసుడు చూశాడు. వాడు చాలా శక్తి కలవాడు. శివుడి గురించి చాలా తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు సంతోషించి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. వాడు ఇలా పలికాడు, అయ్యా, నేను మహాబల పరాక్రమాలతో అందరినీ గెలవాలి. కాబట్టి నీ చేతిలో ఉన్న శూలాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు. దీంతో శివుడు సరే అని త్రిశూలమిస్తూ, ఇది నీ శత్రువు చేతికి చిక్కినప్పుడు నువ్వు దీనితోనే మరణిస్తావు. అంతవరకు నీకు ఎదురుండదు అని త్రిశూలం అతనికి ఇచ్చాడు. వాడు, నా శత్రువులలో నాకంటే బలవంతుడు ఎవడు ఉన్నాడులే అని వరం ఉందన్న గర్వంతో తిరుగుతున్నాడు. వాడు ఉద్యానవనంలో ఉన్న ఈ విద్యాధర కన్యకను చూసి మోహపరవశుడై ఆమె దగ్గరకు వచ్చి ఇలా పలికాడు, ఓ సుందరి, నిన్ను చూడగానే పెళ్లి చేసుకోవాలి అని కోరిక కలిగింది. నన్ను వరించు, నీవు కోరుకున్న భోగభాగ్యాలు సమకూరుస్తాను అన్నాడు. దాంతో ఆమె వెళ్లి నా తండ్రిని అడగమని చెప్పింది. వాడు విద్యాధరుడి దగ్గరకు వెళ్లి నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. విద్యాధరుడు రాక్షసునికి కుమార్తెను ఇవ్వడానికి ఇష్టం లేక ఇవ్వను పొమ్మన్నాడు. రాక్షసుడికి కోపం వచ్చింది. ఉద్యానవనంలో ఉన్న విద్యాధర కుమార్తెను ఎత్తుకుపోయి సముద్రం అడుగున ఉన్న తన కోటలో పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్లి ఆయనతో ఇలా పలికాడు, తాత, నా పెళ్లికి ఒక మంచి ముహూర్తం చూసిపెట్టు అని అడిగాడు. ఆయన లెక్కవేసి 8 మాసాల తర్వాత గాని నువ్వు కోరినంత మంచి ముహూర్తం లేదు, అంతవరకు నిరీక్షించు అని చెప్పాడు. సరే అని తిరిగి వచ్చి విద్యాధర కన్యతో ఇలా అన్నాడు, మన పెళ్లికి ముహూర్తం పెట్టమని బ్రహ్మను అడిగాను. 8 నెలల దాకా మంచి ముహూర్తం లేదన్నాడు. మంచి ముహూర్తంలోనే నిన్ను వివాహం చేసుకుంటాను. ఈలోగా నిన్నేమీ బాధించను. నీకేం కావాలో అడుగు, నువ్వు కోరింది తెచ్చి ఇస్తాను అనగా ఆమె ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆమె ఇలా పలికింది, నాకిప్పుడు ఏమీ అక్కర్లేదు, కానీ నాకు ప్రతి సోమవారం నాడు శివదర్శనం చేసుకుని ఆరాధించే అలవాటు ఉన్నది. కాబట్టి నాకు శివాలయం ఎక్కడుందో చూపించు అంది. అప్పుడు ఆ రాక్షసుడు ఆమెకు పాతాళంలో ఉన్న హాటకేశ్వరాలయం చూపించి, ఈ హాటకేశ్వరుడు చాలా మహిమగలవాడు, ఇతన్ని నువ్వు పూజించుకోవచ్చు అని తెలియచేశాడు. ఆమె ప్రతి సోమవారం పాతాళ లోకానికి పోయి అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి హటకేశ్వరుణ్ణి భక్తి ప్రపతులతో పూజించి ఈ రాక్షసుడి చెరలో నుండి కాపాడమని ప్రార్థించేది. ఒక సోమవారం నాడు ఆమె హటకేశ్వరుణ్ణి భక్తి ప్రపతులతో పూజించి ఈ రాక్షసుడి చెరలో నుండి కాపాడమని ప్రార్థించేది.
ఒక సోమవారం నాడు ఆమె హాటకేశ్వరుని పూజించడానికి పాతాళానికి వెళ్ళింది. నారదముని కూడా హాటకేశ్వరుని దర్శించుకోవాలని అక్కడకు వచ్చి దైవదర్శనం చేసుకున్నాక అక్కడే ఉన్న విద్యాధర కన్యకను చూసి ఇలా పలికాడు. అమ్మాయి, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు. దీంతో ఆమె నారదమునికి నమస్కారం చేసి తన వృత్తాంతానంతా చెప్పి, రాక్షసుడు తన సముద్ర గర్భంలో ఉన్న కోటలో బంధించాడని, వేరే దారిలేక రాక్షసుడి చెర నుండి విముక్తి కోసం ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని చెప్పింది. నారదుడు అంతా విని, తల్లి విచారించకు, విష్ణు భక్తుణ్ణి నీకు భర్త కాదగిన యువకుణ్ణి నీ దగ్గరకు పంపిస్తాను. ఈలోగా నువ్వొక పని చెయ్యి. ఈ హటకేశ్వర స్వామికి ఎదురుగా ఈ పుష్కరిణ్ణి చూశావు కదా, మాఘమాసం ఎల్లుండి నుండి ప్రవేశిస్తుంది. కాబట్టి నువ్వు ఉదయాన్నే వచ్చి ఈ పుష్కరంలో స్నానం చేసి ఈ హటకేశ్వరుణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉండు. మాఘమాసం 9 రోజులు ఇలా చెయ్యి. ఇలా చేస్తే నువ్వు కోరిన కోరికలు తీరతాయి. శివుడు ఆ కేశవుడు నిన్ను కాపాడతారు. మాఘవ్రతం వెంటనే మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఆమె నారదుని ఉపదేశం ప్రకారం మాఘమాసంలో హటకేశ్వర ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి హటకేశ్వరుణ్ణి, క్షేత్రపాలకుడైన లక్ష్మీనారాయణ్ణి మాఘమాసం 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆరాధించింది. నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశాన్ని పాలిస్తున్న హరిద్రదుడు అనే రాజు దగ్గరకు వెళ్లాడు. అతను మహావిష్ణు భక్తుడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తండ్రి ఆజ్ఞానుసారం రాజ్యానికి పట్టాభిషిక్తుడు అయ్యాడు. అతడు అంత చిన్న వయసులో కూడా ప్రహ్లాదుని వలె నిత్యం హరినామస్మరణం చేస్తూ ఉంటాడు. అందరిలోనూ విష్ణుదేవుణ్ణి దర్శిస్తాడు. ఏ పని చేసినా హరినామస్మరణ చేస్తాడు. గోవిందనామస్మరణ చేస్తూ భోజనం చేస్తాడు. వామన్ని తలుచుకుంటూ నిద్రలేస్తాడు. ఎవరికి ఏది ఇచ్చినా సరే కృష్ణార్పణమంటూ ఇస్తాడు. ఆ హరిద్రదుడు నారదమహాముణ్ణి చూడగాని ఎదురుగా వచ్చి తీసుకువెళ్లి పీఠం మీద కూర్చోబెట్టి కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకుని పలహారం సమర్పించి పూజిస్తాడు. నారదుడు అతని భక్తికి సంతోషించి ఇలా అన్నాడు. రాజా, ఒక రాక్షసుడు శివుడు వల్ల వరాలు పొంది ఆ గర్వంతో ఒక విద్యాధర బాలికను బలాత్కారంగా ఎత్తుకుపోయి సముద్ర గర్భాన ఉన్న తన కోటలో బంధించాడు. ఆమె మహా సౌందర్యవతి, సద్గుణ సంపన్నురాలు, విశేషించి శ్రీ విష్ణు భక్తురాలు. నీకు అన్ని విధాలా తగినది. ఆమెను నువ్వు భార్యగా స్వీకరించాలి. ఆ రాక్షసుని దగ్గర శివప్రసాదితమైన శూలం ఒకటి ఉంది. దానిని ముందు చేజెక్కించుకుని దానితోనే వాణ్ణి సంహరించాలి. మరొక విధంగా వాడు చావడు. వెళ్ళి ఆమెను రక్షించి నీ అర్ధాంగిగా చేసుకో అని చెప్పి వెళ్లిపోయాడు. హరిద్రదుడు సముద్రం దగ్గరకు వెళ్లగాని సముద్రుడు అతని కోటకు వెళ్లడానికి దారిని ఇచ్చాడు. హరిద్రదుడు ఆ కోటకు చేరాడు. రాక్షసుడు పెళ్లి ముహూర్తం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు. రాజు వెంటనే కోటలో ప్రవేశించి రాక్షసుడు వదిలి వెళ్లిన శూలాన్ని చేజెక్కించుకుని రాక్షసుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా రాక్షసుడు వచ్చాడు. తన శూలం చేతపట్టుకుని నిల్చున్న రాజుతో వాడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారిద్దరూ 3 రోజులు అహోరాత్రులు యుద్ధం చేశారు. క్రమంగా రాక్షసుడి బలం క్షీణించింది. రాజు శూలంతో పొడిచి రాక్షసుణ్ణి సంహరించాడు. విద్యాధర పుత్రిక నారదుని ఉపదేశం ప్రకారం అతన్ని భర్తగా వరించింది. దీంతో హరిద్రదుడు ఆమెను తన రాజ్యానికి తీసుకుపోయి వివాహం చేసుకున్నాడు. విద్యాధర దంపతులు కూడా వచ్చి దీవించి కుమార్తె అదృష్టానికి చాలా సంతోషించారు. వారిద్దరూ విష్ణు భక్తులే కనుక నిత్యము భగవత్ సేవ చేసుకుంటూ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించారు. రాజా, చూసావు కదా మాఘమాస వ్రత ప్రభావం. అది హరిద్రద దంపతులకు సమస్త ఐశ్వర్యాలు సమకూర్చి పెట్టింది అని వశిష్ఠుడు దిలీపునికి మాఘవ్రత ప్రభావాన్ని వివరించాడు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు నాగంభట్టు. ఆయనకి ఒక పుత్రుడు, ఒక పుత్రిక ఉన్నారు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు.
భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్లు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్లి ధనం సంపాదించుకోవాలి అనే బుద్ధి పుట్టిందట. అప్పుడు నాగంభట్టు భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారులవారు ప్రత్యక్షమయ్యారు. వారు ఇలా పలికారు, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగారు. దానికి నాగంభట్టు ఇలా సమాధానం చెప్పాడు, అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు వారు ఇలా పలికారు, ఓయి వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ దర్శనం దొరుకుతుంది. మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. అప్పుడు నాగంభట్టు, మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు వారు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలంలో కోసల రాజ్యమనే రాజ్యమున్నది. ఆ రాజ్యాన్ని పాలించే దశరథ మహారాజు సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రను ఇచ్చారు. అది పట్టుకు వెళ్లి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలకు ఇచ్చాడు దశరథుడు. అలా వారు 3 భుజించగాని గర్భవతులు అయ్యారు. 9 మాసాలు నిండగాని చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన శ్రీరామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు అనే 4 కుమారులు జన్మించారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుడి వలె పెరుగుతూ ఉన్నారు. కొన్నాళ్లు గడిచేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజుని అడగగా విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను పంపడానికి దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల, అతిబల అని విద్యలను నేర్పాడు. రాముడు తాటకిని చంపి శివుడి విల్లు విరిచి సీతను పెళ్లాడి అహల్యను శాప విమోచనం చేసి పరశురాముని గర్భభంగం చేసి కైకవరం చేత 14 ఏళ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురమునకేగి లంకా దహనం చేసి రావణాసురుడిని వధించి విభీషణుడికి పట్టం గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖంగా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్ష్మీవారాలు పూజలు చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టాలి. 1 ఉండ రామదేవుడికి, 1 ఉండ బ్రాహ్మణుడికి, 1 ఉండ మొత్తైదువుకి, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు తినాలి. ఈ విధంగా 5 లక్ష్మీవారాలు పూజ చేయాలి. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యాలతో, ఇష్ట సంపదలతో తులతూగుతారు. సకల సౌభాగ్యాలు, సుఖాలు కలుగుతాయి. కష్టాల్లో ఉన్నవారు ఈ కథను చదివితే కష్టాలు పోయి సుఖంగా ఉంటారు. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. దరిద్రులు ధనవంతులు అవుతారు. చెవిటివారికి చెవుడు పోతుంది. గుడ్డివారికి కళ్ళు వస్తాయి. శరీరంలో ఏ జాడ్యాలు ఉన్నా పోతాయి. శత్రువులు మిత్రులవుతారు. పోయిన పదార్థాలు చేతికి వస్తాయి. తీర్థయాత్ర ప్రాప్తి కలుగుతుంది. దైవ దర్శనం అవుతుంది. ఇహలోక సౌఖ్యాలన్నీ పొందిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా రామదేవుని కథ చెప్పి శ్రీరాముల వారిని సకలోపచారాలతో పూజించి నైవేద్యం సమర్పించాలని నీవు ఇంటికి వెళ్ళమని చెప్పారు ఋషులు. దీంతో నాగంభట్టు ఇంటికి వెళ్లేసరికి అతని ఇంట ధనధాన్యాలు తులదూగుతూ ఉన్నాయి. అప్పట్నుంచి రాములవారిని మరవకుండా పూజ చేస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళాలి అనుకున్నాడు. అందుకని అతను కొంచెం ధనం మూటకట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుణ్ణి, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ మరునాడు కుమారుడు ఆయా వారానికి వెళ్ళి వచ్చి, అమ్మా, రామదేవుని కథ చెబుతాను, విందువుగాని రామ్మా అని పిలిచాడు. దానికి తల్లి, నాయనా, వంటవేళ పొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేలైనది, ఇప్పుడు కథ వినను అని పలికింది.
మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను, విందువుగాని రావమ్మా అని పలికాడు. దానికి తల్లి, ఇప్పుడేమి కథనాయనా, పడకవేళ నిద్రవేళ, ఇప్పుడు వినను అని పలికింది. సాయంత్రం అయిన తర్వాత మంగళహారతులిచ్చి తిరిగి అమ్మను పిలవగా ఆమె పాలు కాచి తోడు వేయాలి, బంగారం వెండి దాచాలి అని చెప్పింది. నారాయణ భట్టు ఈమెకు దరిద్రకాలం సంభవించుచున్నది అని తలిచి పడుకున్నాడు. దీంతో రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యాలు అలాగే వెళ్లిపోగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇళ్లకు వెళ్లిపోయాయి. పూర్వం నుంచి ముష్టి ఎత్తుకుని చిల్లు రాగి చెంపు కూడా దొర్లి వెళ్లిపోతూ ఉండడం వల్ల అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మా అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడుకోగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్లిపోయాట. వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోతూ ఉండగా అప్పుడు ఆమె కంచం అంచు పట్టుకుని లాగినదట. సగం అంచు వారికి, సగం అంచు పొరుగువారికి వెళ్లిపోయిందట. మరునాటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కోసం వెళ్లి వారింట్లో ఉన్న కంచం అంచు మాదే అన్నదట. మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా? కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. అలా కాదు, మా ఇంట్లో కూడా కంచం అంచు ఉంది, పట్టుకుని వస్తానని రెండూ దగ్గర పెట్టి చూడగా రెండూ అతుక్కుపోయాయట. మాది అని వారు పుచ్చుకున్నారట. దీంతో సిగ్గుపడి ఇంటికి వచ్చిందట తల్లి. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడగగా మాదే అని వారే పుచ్చుకున్నారని సమాధానం చెప్పిందట. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథను చెబుతాను, వింటావమ్మా అని అడిగాడు. నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బతుకుతా కాని రామదేవుని కథ మాత్రం వినను అని పలికింది తల్లి. దీంతో ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్లిపోయింది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్లి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది తల్లి. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమయ్యాడు. వారు ఊరు చివరికి వెళ్లేసరికి కాశీకి వెళ్లిన నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనం మూటగట్టుకుని వస్తున్నాట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించింది. ఆ కోనేరులో కాలు కడుక్కుంటూ ఉండగా ఎక్కడ్నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయింది. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను, నారాయణ భట్టును చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాడు. ఏమున్నది నాన్నగారు, యథాప్రకారానికి ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్లిపోయింది అని జరిగిందంతా తండ్రికి చెప్పారు. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని నారాయణ భట్టు తండ్రిని వేడుకోగా, సరే అలాగే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు పెళ్లి వద్దు, పేరంటము అక్కర్లేదని చెప్పాడు. మర్రా నారాయణ భట్టు చెల్లెల్ని వెంటబెట్టుకుని కొంత దూరం వెళ్లేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. అప్పుడు నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు కూడా, నాకు పెళ్లి వద్దు, పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అని సమాధానం చెప్పాడు. మరలా నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్తూ ఉండగా త్రోవలో ఒక పెద్ద పూలతోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ్నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుణ్ణి చూసి, నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటేనే చేసుకుంటాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు నారాయణ భట్టు, మీ గురువుగారు ఎక్కడున్నారు అని అడగగా
పలానా తోటలో ఉన్నారని బ్రాహ్మణుడు సమాధానం చెప్తాడు. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెళ్ళి ఇలా పలుకుతాడు: అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడగగా అంతటా గురువుగారు ఇలా పలికారు: బ్రహ్మచారిని గృహస్థుడిగా చేస్తానంటే వద్దంటానా? కాని వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంతా భూమి లేదు. మీకిష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానేయండి అని పలికారు గురువుగారు. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగ ఎక్కడికో వెళ్ళి 4 అరిటాకులు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారు అక్కడే కూర్చుని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్లు గడిచేసరికి ఒక విప్రుడు వచ్చి ఇలా పలికాడట: మీకు 4 ఎకరాల భూమిని దారపోస్తాను, పుచ్చుకోవలసిందిగా చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయితే పుచ్చుకుంటాం, మీకిష్టమైతే కూర్చుని కథ వినండి అని పలికారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంపులో నీరు పోసి పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ 4 ఎకరాల భూమి అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉండిపోయారు. అలా కొన్నాళ్లు గడిచేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు రాజుకు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కల్లో కనిపించి, పలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి దారపోయండని ఆజ్ఞాపించాడట. రామదేవుని ఆజ్ఞ ప్రకారం మర్నాడు ఉదయమే లేచి 16 మంది బోయలను పల్లకిని పంపాడంట రాజు. వారక్కడకు వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహం కొంత భాగం మీ ఇద్దరికీ దారపోస్తారట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపారు, కాబట్టి రావాల్సింది అని అడిగారు. అప్పుడు ఆ దంపతులు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకిష్టమైతే కూర్చుని కథ వినండి అనగా బోయిలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెళ్లి రాజుగారికి అప్పగించారు. దీంతో రాజు సంతోషంతో గృహాన్ని ధనాన్ని వారికి దారపోసి వెళ్లిపోయాడు. అప్పుడు నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము 4 ఎకరాల భూమి అనుభవిస్తూ అక్కడే కథ చెప్పుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్ని దినాలు ఇలా ఉంటాను, కాబట్టి నే వెళ్ళి రామదేవుణ్ణి తీసుకువస్తాను, నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళిపోగా నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకుంటూ ఉన్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకుని కాపలాగా కూర్చున్నాడు. ఆ గొల్లవాడిని చూసి నారాయణ భట్టు ఇలా పలికాడట: గొల్లా, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడగగా గొల్లవాడు, ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుణ్ణి, మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలాగా కూర్చోమనగా కర్రబుచ్చుకుని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబు అనగా నారాయణ భట్టు ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. దానికి గొల్లవాడు వింటాను అని చెప్పగా నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించాయి. ఓహో, కథలోనే ఇంత మహత్యముంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యముంటుందో అనుకుని గొల్లవాడు ఏ దైవానిదో ఏ దేవుడో చెప్పమన్నాడు. అది రామదేవుని మహత్యం. 5 లక్ష్మీవారాలు పూజ చేసి అవునేతో దీపం పెట్టాలి, ప్రసాదం 5 ఉండలు చేసి రామదేవుని ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగువారికి ఇచ్చి భార్యా పిల్లలు తినాలి అని చెప్పి నారాయణ భట్టు వెళ్ళిపోయాడు. ఇలా నారాయణ భట్టు చెప్పి కొంత దూరం వెళ్లేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడు. ఆ రాజును చూసి నారాయణ భట్టు ఇలా పలికాడు: ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగాడు. దానికి రాజుగారు, నాయనా, నా భార్యా బిడ్డలు పరారయ్యారు, నా రాజ్యం పరాయి రాజులు తీసుకున్నారు, నా అవస్థ ఇలా ఉన్నది అని చెప్పాడు. దానికి నారాయణ భట్టు, నేనొక కథ చెబుతాను, వింటారా అని అడిగాడు. దానికి రాజుగారు, వింటాను, చెప్పవలసింది మహానుభావా అని పలకగాని నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా వివరించాడు.
ఆ రాజుగారు వ్రతం చేసుకోగా పరారైన భార్యాబిడ్డలు, పరాయిరాజు తీసుకున్న రాజ్యం తిరిగి ప్రాప్తించింది. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావా, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని పలకగానే నారాయణ భట్టు, నేను ఏ దేవుణ్ణి కాను, ఇది రామదేవుని కథామహత్యం. మీరు 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడగగా ఆ స్త్రీ ఇలా పలికింది, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెళ్ళయింది. నా భర్త దేశాంతరం వెళ్ళిపోయాడు. నా తల్లి, తండ్రి, అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని తెలియచేసింది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. అలాగే వింటాను బాబు అని ఆమె అనగా నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్లిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి, తండ్రి, అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావా, మీరు ఏ దైవానివో, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని చెప్పగా దానికి నారాయణ భట్టు ఇలా సమాధానం చెప్పాడు, నేను ఏ దైవాన్ని కాదు, ఇదంతా రామదేవుని కథామహత్యం. 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా చెప్పి కొంత దూరం వెళ్లేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్లి, అమ్మా, పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాడు. దానికి ఆమె, మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెళ్ళిపో అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగాడు. దానికి ఆమె, తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరున్నది, వెళ్ళమని పలికింది. అప్పుడు నారాయణ భట్టు ఆ కోనేరు దగ్గరకు వెళ్లి స్నానం చేసి మడిబట్టలు ఆరవేసుకుని ఇల్లు ఇవ్వను అన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటాన్ని పెట్టి కథ చదువుకుంటూ ఉన్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము, దక్షిణ ప్రసాదం ఇచ్చాట. ఆమె పుచ్చుకుని లోపలికి వెళ్లిపోయింది. తరువాత నారాయణ భట్టు కథ చదువుకుని అక్షింతలు తల మీద వేసుకుని ఇంటి మీద వేసి వెళ్లిపోయాడు. అతడు ఇలా వెయ్యగానే ఆ ఇల్లు ఇంద్రభవనం అయినది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు యాయావారానికి వెళ్లిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉంది. ఇంతలో ఆమె భర్త ఎడమోటా పెడమోటా వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉన్నాడు. ఆమె చూసి, ఇల్లు ఇదే, ఇలా రండి అని పలకగా ఆమె భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని సమాధానం చెప్పాడు. కాదండి, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైతో చెబుతాను వినండి. ఎక్కడ్నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమన్నాడు. నేను ఇవ్వనని సమాధానం చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యమూల కోనేరున్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి అందు రామదేవుని పటాన్ని పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదంగా ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటూ ఉన్నాడు. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది, దక్షిణ ప్రసాదాలు నాకు ఇచ్చాడు. నేను లోపలికి వెళ్లిపోయి తిని కూర్చున్నాను. అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకుని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్లిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారింది. ఇదంతా ప్రసాద మహత్యమని పలికింది ఆ ఇల్లాలు. దానికి ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా? నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్లాడో చెప్పు అని పలకగా ఈశాన్య మూలగా వెళ్లాడని భార్య తెలియచేసింది. అప్పుడు అతను నారాయణ భట్టుకును వెదుగుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావా, మీరు మా ఇంటికి రావలసినది, మిమ్ము పూజించుకుంటామని పలికాడు. దానికి నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను,
రామదేవుని వెతుకుతుంటూ వెళుతున్నాను అని పలకగా అప్పుడా బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావా, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు. కాబట్టి మాదే తప్పు. మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దైవమో చెప్పండి, మిమ్మల్ని మేము పూజించుకుంటాము అని పలికాడు. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు. మీ తప్పేమీ లేదు. రావడం నాదే తప్పు అని పలికాడు. నేను ఏ దేవుణ్ణి కాదు. ఇదంతా రామదేవుని కథా మహత్యం. మీరు ఇంటికి వెళ్లి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేసుకోండి అని చెప్పి వ్రత విధానమంతా అతనికి తెలియచేశాడు. రామదేవుణ్ణి వెతుక్కుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని సమాధానం చెప్పాడు నారాయణ భట్టు. అప్పుడా బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యముంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్ట ఐశ్వర్యాలతో అష్ట సంపదలతో తులుతూగుతూ ఉన్నాడు. ఇక నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తెప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రి అనక అరణ్యాల వెంబడి వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్లేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖం తిరిగి పడిపోయాడు. అప్పుడు రామదేవుడికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువుగాని రమ్మని పలికాడు. నేను భోజనం మాత్రం చేయను. నేను రామదేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేసి వస్తాను అని పలికాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, తూర్పు దిశలో ఈశాన్య మూల ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్తాడు. దాంతో నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్లి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోతుంది. లోపలకు వచ్చేసరికి సీతమ్మవారు వెండి కంచాలు వెండి పీటలు పైడి కంచాలు కనిపించాయి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై, మా ఇంటిలో భోజనం చేద్దువు గాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చెయ్యను, రామదేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నాను అని నారాయణ భట్టు పలికాట. అప్పుడు దానికి నేనే రామదేవుణ్ణి అని చెప్పగా, అయితే కావచ్చు మహానుభావా, నాకు దర్శనం కావాలి అని చెప్పగా, అప్పుడు పులిచర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణంతో శిరస్సున గంగతో పక్కన పార్వతీదేవితో త్రిశూలం త్రినేత్రముతో నంది వాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేశాడు. వందే శంభు ముమాపతి సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివశంకరం అని స్తోత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలని కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికతో మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడై నెమలి పింఛం ధరించి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు హరిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అన్నాడు. రామదేవుణ్ణి స్తోత్రం చేసేసరికి హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివార సైతంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాడు. అలాగే చేస్తా కాని భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయహస్తమిస్తే భోజనం చేస్తానని పలికాడు. అప్పుడా సీతమ్మ తల్లి 4 కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి వెండి కంచాలు పైడి పీటలు వేసి వారు బందుకోటి పరివార సహితంగా నారాయణ భట్టుకు సీత మహాతల్లి భోజనం వడ్డించింది. అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలాలు వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తమిచ్చావు కావున మా ఇంటికి నాతో రావాల్సిందని కోరాడు నారాయణ భట్టు. అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనుక తాను బయలుదేరి వెళ్తున్నారు. అలా కొంత దూరం వెళ్లి నారాయణ భట్టు వెనుతిరిగి చూశాడు. అప్పుడా రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి
మూర్ఛ వచ్చి నేలమీద పడిపోయాడు. అప్పుడు రామదేవుడికి దయకలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి, ఏమీ ఇలా పడిపోయావు? నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు తపస్సులు తెలుసుకోలేరు. నీ మహత్యం తెలుసుకోవడానికి నేనెంత వాడని, నా తప్పులు క్షమించి నాతో రావలసినది అని నారాయణ భట్టు రామదేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని, నీవు వచ్చేటప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్లావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకెళ్లమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వను అని చెప్పినా ఇల్లాలి ఇంటికి వచ్చారు. అక్కడ ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించాడు రామదేవుడు. మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చింది. ఆ రోజు ఆదివారం. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకుంటున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించారట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చింది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటూ బంగారపు ఉయ్యాల్లో ఊగుతున్నారు. వారిని మెచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి కాపాడి రక్షించాట రామదేవుడు. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసింది. అప్పుడు నారాయణ భట్టు ఇలా పలికాడు, అమ్మాయి, నన్నిలా మర్యాద చెయ్యక్కర్లేదు. నేను రామదేవుణ్ణి తీసుకువచ్చాను. నీవు నీ భర్త మా ఇంటికి రావాలి, మనమందరం పూజ చేసుకుందాము అని చెప్పాడు. అప్పుడామె సంతోషంతో అలాగే వస్తానని పలికింది. నారాయణమ్మ ఆమె భర్తతో, నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరకొచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున వెళ్లి వారి తల్లిదండ్రులతో ఇలా పలికారు, ఏమండోయ్ నాగం భట్టుగారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరో బయలుదేరి వస్తున్నారు అని పరుగున వెళ్లి చెప్పారు. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కొడుకుని కూతుర్ని కౌగలించకబోయారట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకువస్తున్నాను. మీరు మా ఇంటికి వెళ్లి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవుపాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి నాకు కబురు చెయ్యండి. అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకువస్తాను అని చెప్పాట. వారు సంతోషంతో ఇంటికి వచ్చి 4 మూల్లా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి 4 మూల్లా వెతకగా ఒక పుచ్చుపీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధం చేశారు. నీవు రామదేవుణ్ణి తీసుకురమ్మని కుమారుడికి కబురు పంపారు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవుడితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టాలని ప్రార్థించాడు. అప్పుడు రామదేవుడు వారి ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడితో ఇలా పలికాడు, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనమనుకుని దయ ఉంచి తమరు కూర్చోవలసింది అని వినయంగా ప్రార్థించాడు. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీదే కూర్చునేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసారట. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందామనేసరికి అంతలోనే ఎక్కడ్నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అని పలికాడట నాగంభట్టు. నాగంభట్టు గారు పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి
70 యాగాల నారాయణభట్టు పెళ్లి చేశాడు. నారాయణభట్టు పెళ్లిన తర్వాత నాగంభట్టు భార్య, నారాయణభట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటూ ఉండగా వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారిని రక్షించాట. సకల ఐశ్వర్యాలను కలిగించాట. ఆరోగ్యంగా జీవించేలా వరాన్ని ప్రసాదించాట. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్ట ఐశ్వర్యవంతులై సుఖంగా ఉండిరి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రామదేవుని కథను ఎవరైతే ప్రతిరోజు చెప్తారో లేక వింటారో లేక వినిపిస్తారో అటువంటి వారికి సకల ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి. ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఓం రామచంద్రాయ నమః. ఓం నమః శివాయ.